నెక్స్ట్ ఇండియన్ హిస్టరీలో మనం డిస్కస్ చేసుకునేది బుద్ధిజం జైనిజము. ఆల్రెడీ మనము వేదిక్ ఏజ్కి సంబంధించి చూసాం కదా. వేదిక్ ఏజ్ వేదిక్ ఏజ్ అంటే వేద నాగరికత, వేదకాలం. దీని తర్వాత ఇమీడియట్ గా మనకి బుద్ధిజం జైనిజం. బుద్ధిజం ఒకటి, నెక్స్ట్ జైనిజం. ఇవి రెండు కూడా కొత్త మతాలు అనమాట. వేదిక అంటే మనకి వైదిక మతం అంటారు కదా. ఇక్కడ వేదిక్ ఏజ్ కాకుండా రిమైనింగ్ వచ్చినటువంటి కొత్త మతాలు బుద్ధిజం ఒకటి, జైనిజం. దీన్నే బౌద్ధ మతము, జైన మతం అని చెప్పేసి పిలుస్తారు. ఇవి అసలు ఎందుకు వచ్చాయి, అసలు ఏంటి మతాలు ఏంటి, ఎందుకు వచ్చాయి, ముందు ఏ మతం వచ్చింది, అనే విషయాలు అనేది మనం ఇప్పుడు క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేసుకునేది ఆ బుద్ధిజానికి సంబంధించి, అలానే నెక్స్ట్ వచ్చేసి జైన మతానికి సంబంధించి మనం అయితే చూద్దాం. ఓకేనా? కాబట్టి కొత్తగా వచ్చిన మతాలు అనమాట మరి. కొత్త మతాలు అంటే న్యూ రిలీజియన్స్. న్యూ రిలీజియన్స్ ఇందులో ఒకటి బౌద్ధ మతము, ఇంకోటి వచ్చేసి జైన మతము. అసలు ఏంటి ఇవి రెండు కూడా మేజర్ హెట్రోడాక్స్ సెక్ట్స్ అనమాట. హెట్రోడాక్స్ సెక్ట్స్ అంటే ఏంటంటే భిన్న సాంప్రదాయాలు. ఇవి వైదిక మతానికి సంబంధించి, అంటే మనకి ఉన్నటువంటి వేదిక కాకుండా కొన్ని డిఫరెంట్ గా తీసుకొచ్చాయి. భిన్న సాంప్రదాయాలు తీసుకొచ్చింది అనమాట. వీటిలో వచ్చేసి హెట్రోడాక్స్ సెక్ట్స్ అంటే భిన్న సాంప్రదాయాలు రావడం జరిగింది. ఈ భిన్న సాంప్రదాయాలు అంటే ఏంటి, మామూలుగా రిచువల్స్ ఉంటాయి కదా. వేదిక టైంలో ఏమున్నాయి, ఆచారాలు ఉన్నాయి, కొత్త కొత్త ఆచారాలు. రిచువల్స్ ఇంకా మనకి బలిదానాలు అంటే సాక్రిఫైజెస్. ఆచారాలు, బలిదానాలు. ఇవి రెండు కూడా వేదిక టైంలో ఉంటాయి. వేదిక టైంలో ఆచారాలు, బలిదానాలు ఉంటాయి. ఇవి కాకుండా వాటికి అగైనెస్ట్ గా అంటే ఇవి ఏమయ్యాయి, ఆచారాలు, బలిదానాలు, వీటిల్లో బ్రాహ్మణుల యొక్క పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బ్రాహ్మణ్స్ యొక్క పాత్ర అనేది ఎక్కువ ఉంటుంది, డామినెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. వాటికి వ్యతిరేకంగా వచ్చినటువంటి మతాలే బుద్ధిజము, జైనిజం. ఇలా అయితే రావడం జరిగింది కొత్త మతాలు. దేనికోసం అంటే ఈ ఆచారాలు, బలిదానాల్లో ఎక్కువగా బ్రాహ్మణ్స్ డామినేషన్ లా ఉండడం వల్ల. కాబట్టి ఈ రెండు కూడా ఎప్పుడు వచ్చాయంటే ఎమర్జీ డ్యూరింగ్ ది పోస్ట్ వేదిక్ ఎరా, అంటే మనకి వేదకాలం. వేదకాలం తర్వాత ఇమీడియట్ గా స్టార్ట్ అయినటువంటి రిలీజియన్స్ అనమాట. కొత్తగా పుట్టుకొచ్చినటువంటి మతాలు బౌద్ధ మతము, అలానే జైన మతము. ఇప్పుడు చూద్దాం అసలు ఏంటి, ఎందుకు వచ్చాయి ఈ మతాలు, రావాల్సినటువంటి కారణాలు ఏమున్నాయి. బౌద్ధ మతం, జైన మతం అనేది ఎందుకు పుట్టుకొచ్చాయి, దానికి సంబంధించిన కారణాలు. ఇప్పుడు కొత్త మతాలకు సంబంధించి కారణాలు అనమాట. ఈ కారణాలు మనం డిస్కస్ చేసుకునేది కొత్త మతాల పుట్టుక. కొత్త మతాల పుట్టుకకు సంబంధించి దీనికి సంబంధించి రీజన్స్ ఏంటి, అసలు ఎందుకు పుట్టాయి ఈ మతాలు అనేవి. జైన మతము, బౌద్ధ మతం ఎందుకు పుట్టాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి మొట్టమొదటిది డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ అనమాట. డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం. అంటే మనకి వేదిక టైంలో మొత్తము రిచువల్స్ కావచ్చు, బలిదానాలు, సాక్రిఫైస్, ఏదైనా సరే పురోహితులు ఖచ్చితంగా ఉండాలి. బ్రాహ్మిన్స్ మీద బ్రాహ్మిన్స్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది అనమాట. ఇది ఏమవుతుందంటే ఇంపార్టెన్స్ అనేది ప్రాముఖ్యత ఇంకొంచెము డామినేట్ అయిపోతుంది, ఆధిపత్యంగా చలాయిస్తారు. అంటే ఇక మొత్తము బ్రాహ్మిన్స్ ఆ చేతిలోనే ఉంటుంది అనమాట మొత్తం. రిచువల్స్ కావచ్చు, బలిదానాలు, వీళ్ళు చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం పెరిగిపోతుంది. ఇప్పుడు పోస్ట్ వేదిక ఎరా అంటే ఆ పీరియడ్ ఎండ్లో మనకి మలివేద కాలం ఉంది కదా, మలివేద కాలం చివరి దశ నుండి ఈ బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం అనేది పెరిగిపోతుంది. అందుకోసము ఈ బ్రాహ్మిన్స్ యొక్క ఆధిపత్యం పెరగడం వల్ల దానివల్ల సఫర్ అవుతారు చాలా మంది కామన్ పీపుల్. ఎందుకంటే పెద్ద వాళ్ళ రిచువల్స్ అనేది చేయగలరు, చిన్న పీపుల్ రిచువల్స్ చేయలేరు. పురోహితుల్ని పెట్టుకునే అంత అఫోర్డ్నెస్ ఉండదు అనమాట. ఇవి కూడా ఎక్కువగా పెరిగిపోవడం వల్ల బ్రాహ్మణుల ఆధిపత్యం అనేది సమాజంలో పెరిగిపోతుంది. దానికి అగైనెస్ట్ గా పుట్టినటువంటి మతాలే ఇవన్నమాట. ఇది కూడా ఒక రీజన్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్. డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. అంటే సంస్కృత ఆధిపత్యం. అంటే అప్పట్లో సంస్కృతం భాష అయితే ఉండదు కదా. ఈ సంస్కృతం భాష అనేది అలైడ్ పీపుల్ మాత్రమే మాట్లాడగలరు. అంటే పెద్ద వాళ్ళు, రాజులు, క్షత్రియాసు, బ్రాహ్మిన్స్, ఈ వేదాలు ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. ఈ సంస్కృత భాషను వచ్చేసి అప్పట్లో బ్రాహ్మిన్స్ వీళ్ళు చదివేవాళ్ళు అనమాట. కామన్ పీపుల్ ఉంటారు కదా. కామన్ పీపుల్ ఎవరు కూడా ఆ ద్విజ కాన్సెప్ట్ వాళ్ళకి లేదు కదా. ట్వైస్ వన్ అంటే టీచర్స్ దగ్గర నేర్చుకోవడం ఇట్లాంటివి చాలా తక్కువగా ఉన్నది. ఇటువంటి తరుణంలో సంస్కృతం అనేది చాలా అలైట్ లాంగ్వేజ్ అయితే అయిందనమాట. పెద్ద వాళ్ళు, హైయర్ స్టేటస్ పీపుల్ మాట్లాడే భాషగా మారింది. దానివల్ల కామన్ పీపుల్ చాలా వరకు సఫర్ అయ్యారనమాట. ఇప్పుడు సాంస్క్రిట్ యొక్క డామినెన్స్ కూడా కొత్త మతాలు రావడానికి పుట్టుకు కారణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ వేదిక్ రిచువల్స్ అనమాట. వేదిక్ రిచువల్స్ అంటే సాక్రిఫైజెస్ అంటే వేద ఆచారాలు, బలిదానాలు. వేదాలకు సంబంధించినటువంటి ఆచారాలు పెరిగిపోయాయి అనమాట. పూజలు, కైంకర్యాలు, యాగాలు, యజ్ఞాలు ఇట్లాంటివి పెరిగిపోయాయి విపరీతంగా. అవి కామన్ పీపుల్ కి
అంత ఫేవరబుల్ గా లేవు. తర్వాత బలిదానాలు, సో వైలెన్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి హింస అనేది పెరిగిపోయింది. హింస అంటే ఇందులో వచ్చేసి ఆవుల్ని వధించడము, అంటే యుద్ధానికి ముందు దేవతలకి వాళ్ళకి ఆవుల్ని వధిస్తారనమాట అప్పట్లో. సో జంతువుల్ని వధించడము ఇటువంటివి హింసగా ప్రేరేపించారు. సో ఎక్కువ హింస అనేది రావడం జరిగింది. ఈ రిచువల్స్ సాక్రిఫైస్ లో ఎక్కువగా ఇటువంటి జరిగాయి అనమాట. సో అంటే వైలెన్స్, హింస అనేది పెరిగిపోయింది విపరీతంగా. సో దానికి కూడా పీపుల్ అనే వాళ్ళు అగైనెస్ట్ అయ్యారనమాట. సో ఇది ఒక రీజన్ గా మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇంకా మనం చూసుకుంటే సో ఫోర్త్ రీజన్ వచ్చేసి, సో ఇంతవరకు క్లారిటీగా అర్థమయ్యాయి కదా. సో ఇది ఇంకా నెక్స్ట్ మనకి ఈ వేదిక రిచువల్స్ ఇవన్నీ కూడా ఓన్లీ కొందరికి మాత్రమే, ఈ వర్ణ సిస్టమ్ అనమాట. సో వర్ణ సిస్టమ్ అనేది, సో వర్ణ వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉన్నది అప్పట్లో. సో బలంగా ఉండడం వల్ల ఏమైందంటే ఓన్లీ అగ్రవర్ణాలు, సో అగ్రవర్ణాలకు మాత్రమే ఈ రిచువల్స్ ఇవన్నీ ఫేవరబుల్ గా ఉన్నాయి. కామన్ పీపుల్ బాగా నెగ్లెక్ట్ చేశారు. సో కామన్ పీపుల్, సామాన్య ప్రజల్ని బాగా నిర్లక్ష్యం చేశారనమాట. సో అందువల్ల వీటి వల్ల ఈ మతాలన్నీ కూడా మేజర్గా పుట్టుకురావడం జరిగింది. సో బౌద్ధ మతం ఒకటి, జైన మతం అనేది రావడం జరిగింది. సో ఈ బౌద్ధ మతం, జైన మతం అనేది ఏంటంటే సామాన్యుల మతం అనమాట. ప్రతి ఒక్క సామాన్యులకి కంఫర్టబుల్ గా ఫేవరబుల్ గా అనిపించాయి వాటిలో ఉండే థింగ్స్. సో ఇప్పుడు ఈ మతాలు పుట్టడానికి కారణం ఇవే అనమాట. సో అర్థమైందా. సో ఒకటి డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం సో విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి ఎగైనెస్ట్ గా వచ్చింది ఎవరంటే క్షత్రియాసే, క్షత్రియులు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి గౌతమ బుద్ధుడు అలానే వర్తమాన మహావీరుడు ఇద్దరు కూడా క్షత్రియులే. అంటే క్షత్రియాస్ ఆపోజిషన్ అగైనెస్ట్ ది బ్రాహ్మిన్స్ అనమాట. అర్థమైందా. సో క్షత్రియులు బ్రాహ్మణులకు అగైనెస్ట్ గా పోరాటం అనేది చేశారు. వాళ్ళలో మేజర్గా మనం చెప్పుకుంటే గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు ఇద్దరు కూడా క్షత్రియులే. ఓకేనా. సో ఇట్లా అనమాట. అంటే క్షత్రియుల కంటే కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది ప్రాంతాల్లో పెరిగిపోయింది, విపరీతంగా పెరిగిపోయింది. రిచువల్స్ ప్రకారం చూసుకున్నా, ఆచరణ ప్రకారం చూసుకున్నా, నెక్స్ట్ ఇటువంటి సాక్రిఫైస్ ఇటువంటి వాటి వల్ల. సో అందువల్ల వచ్చేసి ఇవన్నీ కూడా ఈ కొత్త మతాలు పుట్టడానికి మనం కారణంగా చెప్పుకోవచ్చు. సో అయితే ఈ కొత్త మతాల్లో ఏవి ఉన్నాయి, బౌద్ధ మతము, జైన మతం ఉంది. సో ఇందులో మొట్టమొదటి వచ్చేసి జైన మతం అనమాట. సో ఫస్ట్ ఎవల్యూషన్ అనేది జైన మతం. సో జైన మతం చాలా ఓల్డ్ది బౌద్ధ మతం కంటే కూడా. సో జైన మతం, సో జైన మతం అనేది ఫస్ట్ వచ్చింది అనమాట, మొదటి మతం. సో ఈ రెంటిల్లో మొట్టమొదటి వచ్చేసి జైన మతం. సో జైన మతం తర్వాత బౌద్ధ మతం అనేది వస్తుంది. సో జైన మతం వచ్చినటువంటి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కి బౌద్ధ మతం వస్తుంది. సో బౌద్ధ మతం, సో బౌద్ధ మతం అనేది వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఎంత ఓల్డ్ అంటే, సో జైన మతంలో మనకి 24 తీర్థంకర ఉంటారు. సో 24 తీర్థంకర ఎవరు, సో వర్తమాన మహావీరుడు. సో మహావీర, సో మహావీరుడు, వర్తమాన మహావీరుడు 24 తీర్థంకర జైన మతంలో. సో జైన మతంలో అంటే వర్తమాన మహావీరుడికి సమకాలీకుడే గౌతమ బుద్ధుడు, అంటే కంటెంపరీ, ఇద్దరు ఒకే టైంలో ఉంటారు. సో వర్తమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు. అంటే జైన మతంలో 24 తీర్థంకర నడుస్తున్న టైంలో బౌద్ధ మతం అనేది జన్మిస్తుంది. ఓకేనా. కాబట్టి గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు ఇద్దరు కూడా కంటెంపరీ అనమాట, సమకాలీకులు అంటే కంటెంపరీ. సో సేమ్ టైంలో ఉంటారు వీళ్ళిద్దరూ. సో కంటెంపరీ, సో సేమ్ టైంలో ఉంటారు. సో దీన్ని బట్టి జైన మతంలో 23 మంది తీర్థంకరులు ఉన్నారు ముందు. 23 మంది తీర్థంకరులు, అంటే జైన మతం అనేది చాలా ఓల్డ్. సో మనకి పురాణాల్లో చూసుకుంటే లార్డ్ కృష్ణ ఉంటారు కదా. సో లార్డ్ కృష్ణ యొక్క కజిన్, అంటే వాళ్ళ ఫాదర్ ఉంటారు కదా వసుదేవుడు, వాళ్ళ యొక్క సోదరుడు కొడుకు కూడా ఈ మతంలో ఉంటాడు, జైన మతంలో ఉంటాడు అనమాట. సో అంటే ఆయన రిషభనాథ్ కూడా పిలుస్తూ ఉంటారు, కొంతమంది అజిత్నాథ్ అని చెప్పేసి రిషభనాథ్ అట్లా పిలుస్తూ ఉంటారు. సో ఇట్లా అనమాట, అంత ఓల్డ్ది జైన మతం అనేది చాలా ఓల్డ్ది. తర్వాత బౌద్ధ మతం అనేది వచ్చింది. సో ఈ రెండు మతాలు కూడా కామన్ పీపుల్కి, అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. వాళ్ళు తీసుకొచ్చే లాంగ్వేజెస్ కావచ్చు ఇవన్నీ కూడా. సో మేజర్గా మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి, సాంస్క్రిట్ అనమాట, సంస్కృతం. ఈ సంస్కృతం అనేది చాలా డామినేట్ చేసింది. సంస్కృతం అందరూ నేర్చుకునే వాళ్ళు కాదు. సో లోకల్ లాంగ్వేజ్ లాగా ఉండేవన్నమాట కొన్ని. కానీ సంస్కృతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది. సంస్కృతము మామూలుగా శూద్రులు వాళ్ళు నేర్చుకునే చాలా తక్కువ. సో అందువల్ల వీళ్ళకి బౌద్ధ మతం నుంచి పాలీ భాష, సో పాలీ లాంగ్వేజ్ అనేది బౌద్ధ మతం నుంచి రావడం జరిగింది. సో ప్రాకృతం అనే భాష జైన మతం నుంచి రావడం జరిగింది. సో ఈ రెండు కూడా ఏంటంటే లోకల్ లాంగ్వేజెస్. సో లోకల్ లాంగ్వేజెస్ కాబట్టి సో అందరికి కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఎక్కువ మంది మాట్లాడే భాష కామన్ పీపుల్ని బాగా అట్రాక్ట్ చేసింది. సో బౌద్ధ మతం అనేది విపరీతంగా వ్యాప్తి చెందుతుంది మన దేశంలో. సో బౌద్ధ మతం అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసి రీచ్ అవుతుంది అనమాట. చాలా మంది ఎంబ్రేస్ చేసుకుంటారు, సో ఆ మతాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే భాష కావచ్చు, బ్రాహ్మణులకు అగైనెస్ట్గా పోరాడుతున్నారు, అహింస మార్గంలో వెళ్తున్నారు. సో హింస అనేది లేకుండా, సో ఇవన్నీ ఉండటం వల్ల ఈ కామన్ పీపుల్కి వాళ్ళకి సంబంధించిన విషయాలకి చాలా దగ్గరగా, వాళ్ళ జీవన విధానానికి దగ్గరగా ఉంటుంది. సో అందువల్ల ఈ మతాన్ని అడాప్ట్ చేసుకుంటారు చాలా మంది. సో ఈ వీటిలో రెండులో చూసుకుంటే మనకి బౌద్ధ మతం అనేది చాలా ఫాస్ట్గా మన దేశంలోనే కాకుండా మిగతా దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఓకేనా. ఇది ఇంట్రడక్షన్ మొత్తం. సో ఇప్పుడు అర్థమైంది కదా ఏ మతం ముందు వచ్చింది, తర్వాత ఏ మతం వచ్చింది.
అసలు ఎందుకు ఈ మతాలు పుట్టాయి, సో ఈ మతాలు అనేవి ఎందుకు రావడం జరిగింది, ఇవి దీనికి సంబంధించిన విషయాలు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ బౌద్ధ మతం గురించి, సో బుద్ధిజం గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఆ జైన మతమే, కానీ మనకి ఎగ్జామినేషన్ పరంగా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మన బుద్ధిజం గురించి చూద్దాము, తర్వాత జైన మతం గురించి చూసుకుందాం. అంటే రెండు కంపేర్ చేసి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంట్లో ఏమవుతుందంటే ఆ కంపారిజన్లో మనకి బౌద్ధ మతం నుంచి డేటా ఎక్కువ ఉంటుంది, అంటే వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామినేషన్ కూడా ఎక్కువ అడుగుతారు. సో కాబట్టి ఫస్ట్ బౌద్ధ మతం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత జైన మతం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అయితే ముందు పుట్టిన మతం మాత్రం మనకి జైన మతం. సో చూద్దాము. సో ఎంత కూడా ఇంట్రడక్షన్ ఇవన్నీ రాసుకోండి. సో పాలీ భాష, ప్రాకృతము. సో పాలీ అనేది బౌద్ధ మతానికి సంబంధించింది, సో ప్రాకృతం అనేది జైన మతానికి సంబంధించింది. సో ఇట్లా ఇవి రీజన్స్. సో రేపు ఎగ్జామినేషన్లో అడిగితే కొత్త మతాల పుట్టుకు కారణం ఏంటంటే ఇవే అనమాట. సో డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్, వేదిక్ రిచువల్స్, ఆ వేదిక్ రిచువల్స్ ఇవి, వర్ణ సిస్టమ్. సో ఇప్పుడు మనం బౌద్ధ మతం గురించి చూద్దాము. సో ఎంత కూడా ఇంట్రడక్షన్ అనమాట. ఈ రెండు మతాలు ఎందుకు వచ్చాయి, సో పీపుల్ ఎందుకు బాగా ఎంబ్రెస్ చేసుకున్నారు, వీడియోలో మొట్టమొదటి మతం ఎలా పుట్టింది ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది బౌద్ధ మతం. సో బుద్ధిజం అంటారు. సో బౌద్ధ మతం. సో బౌద్ధ మతం అనేది ఎందుకు పుట్టింది, సో సేమ్ రీజన్స్ అనమాట. రెండు మతాలకు సంబంధించి కూడా సేమ్ రీజన్స్ కారణాలే ఉంటాయి. సో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కావచ్చు, ఈ వేదాల యొక్క సంబంధించినటువంటి రిచువల్స్ వీటికి సంబంధించి. కాబట్టి బౌద్ధ మతం అనేది మేజర్గా పుట్టడానికి రీజన్ వచ్చేసి ఏంటంటే ఈ వేదాల్లో ఉండే ఎగైనెస్ట్ వేదాస్ రిచువల్స్ అనమాట. ఈ బౌద్ధ మతం అనేది వేదాల్లో ఉండే ఆచారాలకి, బలిదానాలకి ఎగైనెస్ట్. సో అలానే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి కూడా ఎగైనెస్ట్ అనమాట. సో కాబట్టి బౌద్ధ మతంలో పుట్టిన ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే బౌద్ధ మతానికి సో మేజర్గా క్షత్రియాస్ అనమాట. క్షత్రియాస్. సో క్షత్రియాస్ యొక్క పోరాటం, వీళ్ళకి సంబంధించిన పోరాటమే, అంటే బ్రాహ్మణులకి అగైనెస్ట్ గా క్షత్రియుల పోరాటమే ఈ బౌద్ధ మతము, జైన మతము. సో రెండు కూడా. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఈ బౌద్ధ మతాన్ని ఎవరు తీసుకొస్తారంటే గౌతమ్ బుద్ధుడు. సో ఫౌండర్ వచ్చి స్థాపకుడు ఎవరంటే గౌతమ్ బుద్ధుడు. సో గౌతమ్ బుద్ధ వచ్చేసి స్థాపకుడు. సో బౌద్ధ మతాన్ని స్థాపించినటువంటి వ్యక్తి. సో ఇది అర్థమైంది కదా, స్థాపకుడు. అసలు బౌద్ధ మతాన్ని ఎలా తీసుకొచ్చారు, ఆయనకి సంబంధించిన హిస్టరీ ఏంటి, సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి హిస్టరీ ఏంటి, ఆయన ఎందుకు తీసుకొచ్చారు అనేది ఇప్పుడు చూద్దాము. మొత్తం బేసిక్స్ అంటే మొట్టమొదటి నుంచి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి మొత్తం మనం చూద్దాము. సో మామూలుగా గౌతమ్ బుద్ధుడిని ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు వచ్చేసి సిద్ధార్థ. సిద్ధార్థ అనేది ఆయన ఒక పేరు అనమాట, సిద్ధార్థ. సో అలానే సిద్ధార్థ అనే కాకుండా ఆయన్ని డిఫరెంట్ నేమ్తో పిలుస్తారు. సో అది వచ్చి శాక్యముని. శాక్యముని అని కూడా పిలుస్తారు. తర్వాత తథాగత అని కూడా పిలుస్తారు. సో తథాగత ఇవన్నీ కూడా గౌతమ్ బుద్ధుడి యొక్క పేర్లు. సో నోట్ చేసుకోండి ఎట్ ఏ టైము. సో గౌతమ్ బుద్ధుడు బుద్ధిజం యొక్క స్థాపకుడు, బౌద్ధ మతం యొక్క స్థాపకుడు. సో నోట్ చేసుకోండి ఇప్పుడు ఇంట్రడక్షన్. సో ఇతని యొక్క పేర్లు వచ్చే సిద్ధార్థ, శాక్యముని, అలానే తథాగత అంటారు. మనకి టిబెట్ ఉంది కదా, టిబెట్ ప్రాంతం. సో టిబెట్లో ఈయన ఎక్కువ పిలుస్తారు. టిబెట్ కావచ్చు, నెక్స్ట్ సిక్కిం, టిబెట్ ఒకటి, సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా గౌతమ్ బుద్ధుని తథాగత అంటారు. సో తథాగత అని చెప్పేసి పిలుస్తారు అనమాట. అంటే హిమాలయన్ స్టేట్స్ అవి ఈస్టర్న్ హిమాలయాస్, ఓకేనా. సో ఇక్కడ ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. రేపు శాక్యముని అడిగితే ఎవరు, గౌతమ్ బుద్ధుడు అని చెప్పేసి ఆప్షన్ పెట్టాలి మీరు ఆన్సర్లో. సో ఇట్లా అనమాట, తథాగత అన్న కూడా గౌతమ్ బుద్ధుని ఒక పేరు. సో ఆయన పుట్టినప్పుడు ఆయన ఒక పేరు వచ్చేసి సిద్ధార్థ. సిద్ధార్థ అనేది ఒక పేరు అనమాట. అయితే ఆయన ఏ వంశానికి సంబంధించిన వాడు, సో క్షత్రియుడు కదా. గౌతమ్ బుద్ధుడు బై బార్న్ క్షత్రియుడు అనమాట, క్షత్రియుడు. కాబట్టి ఆయన శాక్య క్లాన్ అని చెప్పేసి ఒక వంశంలో జన్మిస్తాడు. శాక్య క్లాన్ అంటే వంశం ఉంటుంది కదా, సో ఇది శాక్య వంశము లేదా శాక్య తెగ అని కూడా రాస్తారు కొందరు. సో క్లాన్ అనమాట, శాక్య వంశం. సో ఎగ్జామినేషన్లో అడుగుతారు గౌతమ్ బుద్ధుడు సో ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి అంటే శాక్య అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అందుకే ఆయన్ని శాక్యం అని కూడా పిలుస్తారు. సో శాక్య వంశం లేదా శాక్య తెగ అని కూడా పిలుస్తారు, ఉంటూ చూసుకోండి. సో కాబట్టి ఈ శాక్య తెగ అనేది ఏంటంటే ఒక రాజవంశం అనమాట ఇది. సో రాజవంశము మనకి నేపాల్ ప్రాంతం ఉంది కదా, కపిలవస్తు, లుంబిని ప్రాంతాలు. అక్కడ ఫాదర్ వచ్చేసి క్షత్రియుడు అనమాట, రాజు అనమాట, ఆయన కింగ్. సో వీళ్ళకి ఫాదరు కింగ్ అనమాట. సో ఆయన పరిపాలించే ప్రాంతం అది, వాళ్ళ వంశాన్ని శాక్య వంశం అని చెప్పేసి పిలుస్తారు. సో అతిపెద్ద రాజ్యం అది, చాలా అంటే మనకు ఉన్నటువంటి రాజ్యాల్లో అది కూడా ఒక రాజ్యం. సో అది ప్రెజెంట్ డే వచ్చేసి మనకి నేపాల్, బీహార్ రీజన్స్ ఉన్నాయి కదా. సో నేపాల్, బీహార్ రీజన్స్ లో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఒక బర్త్ ప్లేస్ అనమాట, అంటే ఈయన జన్మస్థలం. సో గౌతమ్ బుద్ధుడు జన్మించినటువంటి స్థలం, సో జన్మస్థలం. సో గౌతమ్ బుద్ధుడు జన్మించే స్థలం వచ్చేసి లుంబిని. సో లుంబిని ఇది ఎక్కడ ఉంటుందంటే ప్రెజెంట్ డే వచ్చేసి కపిలవస్తు అనే ప్రాంతంలో ఉంటుంది. ప్రెజెంట్ డే దీని వచ్చేసి కపిలవస్తు అంటారు.
నేపాల్లో ఉంటుంది. సో నేపాల్. సో నేపాల్. సో నేపాల్. సో కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించిన స్థలం వచ్చేసి లుంబిని. అది ప్రేంటే కపిలవస్తు అంటాము. సో కపిలవస్తు రీజను లుంబిని. ఇది వచ్చేసి మనకి నేపాల్లో ఉంటుంది అనమాట. సో ప్రేంట్ ఎక్కడ ఉంది? ఈ ప్రాంతము నేపాల్లో ఉంటుంది. కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రదేశం ఏదంటే ఇండియా కాదు. సో ప్రేంట్ ఉన్నటువంటి కంట్రీస్ చూసుకుంటే నేపాల్లో జన్మిస్తాడు. నేపాల్ ప్రాంతంలో ఉన్నటువంటి లుంబిని ప్రాంతంలో జన్మిస్తాడు. ఓకేనా? సో ఇదనమాట. సో కపిలవస్తు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కపిలవస్తు అనేది కింగ్డమ్ అనమాట అక్కడ. సో ఒక సామ్రాజ్యం లాంటిది. సో ఓకేనా? ఇక్కడ పరిపాలిస్తూ ఉంటారు ఎవరు? గౌతమ బుద్ధుడు యొక్క ఫాదరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. సో కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించిన స్థలం వచ్చేసి లుంబిని. అది ప్రెజెంట్ డే నేపాల్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెప్పుకుంటాం కదా కపిలవస్తు అని చెప్పేసి. ఈ కపిలవస్తు అనేది ఏంటంటే ఈ శాక్య రిపబ్లిక్ అనమాట. శాక్య రిపబ్లిక్. ఇక్కడ చూడండి రిపబ్లిక్. రిపబ్లిక్ అంటే ఏంటి? సో ప్రజాస్వామ్యం. రిపబ్లిక్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడతారు రాజు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లేటర్ వేదిక్ పీరియడ్లో రాజుని వారసత్వంగా ఎంచుకుంటారు. అలానే కొన్ని ప్రదేశాలు ఎన్నికలు జరిగాయని చెప్పేసి ఇలా అనమాట. అయితే కొన్ని ప్రాంతాలు అంటే మనకి 16 మహాజనపదాలు ఉంటాయి కదా. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహాజనపదాలు. ఈ 16 మహాజనపదాలు ఉంటాయి. సో లేటర్ వేదిక్ పీరియడ్లో మనకి ఈ సో జన అని పిలుస్తారు ఫస్ట్. ఈ జన అనేవి జనపదాలు అవుతాయి అనమాట. సో జనపదాలు అవుతాయి. సో ఇట్లాంటి జనపదాలు చాలా కలిసి మహాజనపదాలు అవుతాయి. సో మహాజనపదాలు. సో మన భారతదేశం మొత్తం కూడా ఎన్ని మహాజనపదాలు ఉంటాయంటే 16 ఉంటాయి. సో 16 మహాజనపదాలు ఉంటాయి. సో అందులో ఒక ప్రాంతంగా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఏది? శాక్య రిపబ్లిక్. శాక్య రిపబ్లిక్ అంటారు. సో దీనికి రాజధాని వచ్చి కపిలవస్తు. ఆ కపిలవస్తులో ఒక చిన్న ప్రాంతమే లుంబిని. అర్థమైందా? సో నేపాల్ ఉన్నటువంటి శాక్య రిపబ్లిక్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. దానికి రాజు వచ్చేసి గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి. సో దానికి రాజధాని కపిలవస్తు. ఆ కపిలవస్తు దరిదాపు ప్రాంతాల్లో లుంబిని ఒక ఏరియా ఉంటుంది. సో అక్కడ గౌతమ బుద్ధుడు జన్మిస్తాడు. సో ఇది వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ అనమాట. సో కాబట్టి మీరు రిపబ్లిక్, శాక్య అనేది రిపబ్లిక్ అనమాట. సో మహాజనపదాల్లో కొన్ని రిపబ్లిక్స్ ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వజ్జ, శాక్య ఇలా కొన్ని ఉంటాయన్నమాట. అంటే అక్కడ రాజుని ఎన్నుకునేవాళ్ళు. అంటే మోనార్క్ కాకుండా ఎన్నికల ద్వారా కూడా ఎన్నుకునేవాళ్ళు అనమాట. సో మోనార్క్ హెరిడిటరీ ఉండేది, అలానే ఎన్నుకునేది, రెండు ఉండేది అనమాట అక్కడ. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అల్టిమేట్గా రాజుని వారసత్వంగా ఎంచుకుంటారు. ఓకేనా? సో ఇదైతే అర్థమైంది కదా. మనకు మలివేద కాలంలో రాజుకి ఇంపార్టెన్స్ అనేది పెరిగిందనమాట. సో పెరగడం వల్ల ఏమైంది? అల్టిమేట్గా రాజే ఇక అన్నిటికీ రాజే. సో సలహాదారుల యొక్క డెసిషన్స్ కావచ్చు, మహిళల యొక్క ఆ డెసిషన్స్ ఇవన్నీ తీసుకోవడం చాలా తక్కువ. సో మొత్తం కూడా రాజే అల్టిమేట్ అవుతాడు అనమాట. సో కాబట్టి ఈ టైంలో మనకు ఉన్నటువంటి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో శాక్య రిపబ్లిక్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. సో ఇది అర్థమైన స్టోరీ. ఆయన పేరు సిద్ధార్థ శాక్యముని తథాగత. ఆయన జన్మించిన ప్రాంతం వచ్చేసి లుంబిని, ప్రెజెంట్ నేపాల్లో ఉంటుంది. అలానే మనకి ఆయన ఒక వంశం వచ్చేసి శాక్య తెగ అంటారు, లేదా శాక్య వంశం అంటారు, శాక్య క్లాన్ అనమాట. సో ఇది వాళ్ళ సామ్రాజ్యం వచ్చేసి శాక్య రిపబ్లిక్ అనమాట. సో వాళ్ళ తండ్రి రాజుగా ఉన్నటువంటి ప్రాంతం వచ్చి ఇది. కాబట్టి గౌతమ బుద్ధుడు ఎవరంటే క్షత్రియ. సో గౌతమ బుద్ధుడు బ్రాహ్మణ్ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, క్షత్రియుడు. ఓకేనా? సో ఇట్లా. సో నెక్స్ట్ చూడండి. సో దీనికి సంబంధించిన ఇంకొన్ని డీటెయిల్స్. సో ఫాదర్ ఎవరు? సో ఫాదర్ సో గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి. సో తండ్రి వచ్చేసి శుద్ధోధనుడు. సో గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి వచ్చేసి ఎవరంటే శుద్ధోధనుడు. ఈయన రాజు అనమాట. ఈయన పరిపాలిస్తున్న ప్రాంతం వచ్చేసి శాక్య తెగకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు. శాక్య రాజ్యం, శాక్య రిపబ్లిక్ ఉంది కదా ఇదనమాట. సో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటాడు శుద్ధోధనుడు. సో ఈయన కింగ్ అనమాట. రాసుకున్నారా? శుద్ధోధనుడు. సో గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి శుద్ధోధనుడు. సో తల్లి, సో గౌతమ బుద్ధుడి యొక్క తల్లి మదర్ మహామాయ. సో మహామాయ. సో తల్లి వచ్చేసి మహామాయ. అయితే ఈమె ఎవరంటే కోశల డైనాసిటీ అనమాట. సో కోశల. సో అయోధ్య ప్రాంతం ఉంది కదా. సో కోశల. సో రాముడికి సంబంధించిన ప్రాంతం ఉంది కదా, కోశల అక్కడ. సో ఈ కోశల డైనాసిటీకి, కోశల వంశానికి సంబంధించిన మహారాణి అనమాట. ఈ కోశల వంశానికి సంబంధించిన మహారాణే ఈ మహామాయ. సో ఈ మహారాణిని, ఈ యువరాన్ని వచ్చేసి శుద్ధోధనుడు మ్యారేజ్ చేసుకుంటాడు. శుద్ధోధనుడు మ్యారేజ్ చేసుకుని వెడ్డింగ్ తర్వాత సో పుట్టినటువంటి వ్యక్తే గౌతమ బుద్ధుడు అనమాట, సిద్ధార్థుడు. సో అర్థమైందా? అంటే ఇప్పుడు శుద్ధోధనుడు వచ్చేసి ఎవరు? శాక్య రాజ్యానికి రాజు. సో మహామాయ వచ్చేసి కోశల డైనాసిటీకి సంబంధించిన యువరాణి అంటే కోశల ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క కుమార్తె ఎవరు? మహామాయ. సో ఇద్దరికి మ్యారేజ్ అయితే గౌతమ బుద్ధుడు పుడతాడు. అయితే ఈమె చనిపోతుంది. సో గౌతమ బుద్ధుడు చిన్నతనంలోనే చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి గౌతమ బుద్ధుడిని వాళ్ళ పెద్దమ్మ అనమాట. సో పెద్దమ్మ అంటారు కదా, సో వాళ్ళ మ్యాటర్నల్ అంటారు, పెంచుతారనమాట. ఆమె పేరే ప్రజాపతి గౌతమి. సో ప్రజాపతి గౌతమి అని చెప్పేసి ఆమె పెంచుతుంది. ఎవరిని? సో గౌతమ బుద్ధుడిని. అందువల్లే మనము గౌతమ బుద్ధుడిని గౌతమ అనే పేరు వస్తుంది ముందు. సో బుద్ధుడికి
ఆ ముందు గౌతమ అని ఉంటుంది కదా, గౌతమ్ బుద్ధ అని చెప్పేసి ఆ పేరు ఎక్కడి నుంచే వస్తుంది అనమాట. సో ఈమె పేరు ఇస్తుంది గౌతమ అని చెప్పేసి. మామూలు బుద్ధ అంటే అర్థం ఏంటంటే జ్ఞానం పొందినవాడు అని చెప్పేసి అర్థం. సో బుద్ధ అంటే జ్ఞానం పొంది టీచ్ చేస్తూ ఉంటారు కదా, టీచింగ్ ఉపన్యాసాలు ఇస్తుంటారు కదా, సో ప్రవచనాలు అట్లా వాళ్ళని బుద్ధ అంటారనమాట. సో బౌద్ధ మతంలో కాబట్టి బుద్ధనే ఈమె పెంచింది కాబట్టి గౌతమ్ బుద్ధ అంటారు. సో ఓకేనా. రేపు ఎగ్జామినేషన్లో అడిగితే సో గౌతమ్ బుద్ధ నేమ్డ్ ఆఫ్టర్ ది ప్రజాపతి గౌతమి. సో ప్రజాపతి గౌతమి ఎవరంటే చిన్నప్పటి నుంచి పెంచినప్పుడు తల్లి, సో పెన తల్లి అంటారు కదా. సో ఇలా చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోతారు కాబట్టి అప్పటి నుంచి గౌతమ బుద్ధుని ప్రజాపతి గౌతమి పెంచుతుంది అనమాట. సో ఓకేనా. సో ఈమె కూడా బౌద్ధ మతంలో జాయిన్ అవుతుంది. సో బౌద్ధ మతం స్థాపించిన తర్వాత జాయిన్ అయినటువంటి లేడీస్లో ఈమె కూడా ఉంటుంది. సో లేడీలో అంటే మహిళల్లో ఈమె కూడా ఉంటుంది. సో ఇదనమాట. సో ఇంతవరకు అర్థమైంది కదా స్టోరీ. సో ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, వాళ్ళు ఏ రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు, తర్వాత ఆయన ఎవరు పెంచింది, ఆయన గౌతమ్ అనే పేరు ఎందుకు వచ్చింది, సో బుద్ధుడికి గౌతమ్ అనే పేరు ఎందుకు వచ్చింది. సో తర్వాత ఆయనకి వెడ్డింగ్ అవుతుంది, వైఫ్ అనమాట. ఆయన భార్య వచ్చేసి యశోధర. సో యశోధర వచ్చేసి ఆయన ఒక భార్య, కొడుకు వచ్చేసి రాహుల్. సో రాహుల్ అంటారు. సో రాహుల్ వచ్చేసి కొడుకు అనమాట. సో గౌతమ బుద్ధుడికి వివాహం జరిగిన తర్వాత ఆయన భార్య యశోధర, కొడుకు వచ్చేసి రాహుల్. సో రాహుల్ అంటారు, రాహుల్ అని కూడా పిలుస్తారు. సో రాహుల్ వచ్చేసి ఆయన యొక్క కొడుకు అనమాట గౌతమ బుద్ధుడు. సో ఇంతవరకు అర్థమైంది కదా. సో ఇంతవరకు మనం చెప్పుకున్నంతా కూడా ఆయన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనమాట. అంటే ఫాదర్ ఎవరు, మదర్ ఎవరు, ఇది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇంతవరకు అర్థమైంది కదా, రాజు ఎవరు, ఫాదర్ ఎవరు, వాళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, ఇవన్నీ కూడా. కాబట్టి గౌతమ బుద్ధుడు జన్మించిన స్థలం ఏంటి, సో గౌతమ బుద్ధుడు జన్మస్థలం లుంబిని. ఆయన యొక్క వంశము శాక్య వంశం. వాళ్ళు ఆయన జన్మించినటువంటి రాజధాని శాక్య వంశానికి సామ్రాజ్యానికి రాజధాని ఏంటి, కపిలవస్తు. సో ఇట్లా చూసుకోండి, ఫాదర్ మదరు అంటే ఇవి చాలా ఫ్యాక్ట్స్ అనమాట, ప్యూర్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ. సో తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఆయన ఎవరు పెంచారు, ఇట్లా ఇదంతా స్టోరీ కంప్లీట్ గా. సో ఓకేనా. సో ఇవి చూసుకోండి. తర్వాత సో చూడండి, అయితే గౌతమ బుద్ధుడు రాజు యొక్క కుమారుడు కదా, అంటే యువరాజు. సో ఆయనకి చాలా లగ్జరియస్ థింగ్స్ ఉంటాయి, ఆయన కూడా అంతఃపురంలో చాలా లగ్జరియస్ థింగ్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు ఆయన బయటకు రాడు అనమాట. సో గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడా అంతఃపురంలో ఉంటాడు, చాలా లగ్జరియస్ లైఫ్. సో చాలా మంది పనులు కావచ్చు. సో రాజు కుమారుడు అంటే ఎలా ఉంటారు, యువరాజు. సో కాబట్టి ఆయన ఎప్పుడు కూడా రాజ్యంలో తిరగడు అనమాట బయట. సో ఎప్పుడు అంతఃపురానికే ఉంటాడు. సో అంతఃపురంలో ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలుస్తాయి, సో బయట కూడా ఇలానే ఉందేమో, సో మనకి లగ్జరియస్ థింగ్స్ మనకు ఉన్నాయి కదా, సో ఆయన బయట కూడా అలానే ఉందని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఎవరు గౌతమ బుద్ధుడు. అయితే ఒకసారి ఆయనకు రథసారథితో కలిసి బయటకు వస్తాడనమాట. సో రథం ఉంటుంది ఆయనకి. సో రథం యొక్క రథసారథి పేరు వచ్చేసి చేతక అని చెప్పేసి ఉంటారనమాట. సో తనకి గుర్రం పేరు కూడా ఉంటుంది, కంటక అని చెప్పేసి. సో కలిసి బయటకు వస్తాడనమాట. సో బయటకు వచ్చినప్పుడు ఆ రాజ్యంలో తిరుగుతాడు. సో అంతఃపురం నుంచి బయటకు రాగానే కొన్ని కనిపిస్తాయి ఆయనకి, ఆయన తిరిగేటప్పుడు కొన్ని కనిపిస్తాయి అనమాట. సో ఆయన కొన్ని చూస్తాడు వాటిని. ఫస్ట్ వచ్చేసి ఓల్డ్ మెన్, సో వృద్ధుడు, ఒక వృద్ధుడు అనమాట. ఈ వృద్ధుడు ఎలా ఉంటాడంటే చర్మం అంతా ముడతలు పడిపోయి ఇంకా చనిపోయే స్థాయిలో ఉంటాడు అనమాట. సో సరిగా నడవలేక ఉంగిపోయి నడుస్తూ అట్లా ఉంటాడనమాట. అంటే చనిపోయే దశకి దగ్గరగా ఉంటాడు. అటువంటి వృద్ధుని చూస్తాడు. అతని చర్మం అంతా ముడతలుగా ఉంటుంది. సో ఫస్ట్ టైం అంత వృద్ధుని చూస్తాడు గౌతమ బుద్ధుడు. సో అతనికి మనసు అనేది చెలించిపోద్ది అనమాట. అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు కదా, సో అంతఃపురంలో ఎప్పుడు చూస్తున్నాడు ఇట్లాంటివన్నీ. సో ఒక్కసారిగా వృద్ధుని చూస్తాడు, మనసు అనే దానికి చెలించిపోద్ది. ఓకేనా. తర్వాత ఇమీడియట్ గా ఒక సిక్ మ్యాన్, రోగి. సో రోగి ఎవరంటే కుష్టు రోగి. సో కుష్టు అంటే మొత్తం పుండ్లు అయిపోతాడు అనమాట చర్మం అంతా. సో చాలా భయంకరంగా ఉంటాడు. అతన్ని కూడా చూస్తాడు అనమాట, కుష్టు రోగి. సో మొత్తం చీము నెత్తులు అంతా కారిపోతూ ఉంటాయి, అటువంటి రోగిని చూస్తాడు. సో ఇంకా ఆయనకి బాధేస్తుంది అనమాట. సో బయట ఇలా ఉంటాయా అని చెప్పేసి ఆయనకి ఒక ఆలోచన అనేది వస్తుంది అనమాట గౌతమ బుద్ధుడికి. సో తర్వాత రథంలో వెళ్తున్నప్పుడు శవం, ఇంకో శవాన్ని చూస్తాడు. సో ఒక శవాన్ని కూడా చూడడం జరుగుతుంది. సో వృద్ధుడు, రోగి, శవము, అలానే చివరిగా వచ్చేసి రిలీజియస్ మెండిమెంట్ అనమాట. అంటే మత భిక్షు. సో ఒక మతానికి సంబంధించినటువంటి భిక్షు అంటే ఎవరు, యాచకుడు అంటారు కదా. సో యాచకుడు అంటే ఏమీ లేనటువంటి ఒక పర్సన్ అడుక్కోవడం. సో ఆహారము, ధనము ఇట్లాంటివి అడుక్కుంటూ ఉంటాడు ఇంటింటికి వెళ్ళి, యాచకుడిని చూస్తాడు. సో ఇవన్నీ చూసినటువంటి గౌతమ బుద్ధుడికి మనసులో ఆలోచన వస్తుంది అనమాట. చాలా విచార వ్యక్తం అవుతాడు. అలానే మనసులో చేంజెస్ వస్తాయి చాలా. అంటే నేను ఇన్ని రోజులు అంతఃపురంలో చాలా లగ్జరియస్ గా బతికాను, సో బయట ఇలా ఉందా, రాజ్యంలో ఇలా ఉందా, సో ప్రజలకి ఇన్ని కష్టాలు ఉన్నాయా, సో నాలాగే ప్రతిరోజు వాళ్ళు లగ్జరియస్ గా ఉంటున్నారు, మంచి ఆహారం తీసుకుంటున్నారు, ఆరోగ్యకరంగా ఉన్నారు, సో అందరికీ అన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఆలోచన ఆయనకి ఇన్ని రోజులు ఉంటుంది అనమాట. యువరాజు కదా, బయటకు ఎప్పుడు రాలేదు రాజ్యంలో. సో కాబట్టి ఇలా చూడడం వల్ల ఆయన బ్రెయిన్ లో ఒక్కసారిగా మొత్తం జీవితం అంతా తిరుగుతుంది అనమాట. అంటే చేంజ్ అయిపోతాడు మనిషి కంప్లీట్ గా. ఇన్ని రోజులు ఉన్నటువంటి ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి మారిపోతాడు. సో ఇలా ఉంది అంటే ఈ రోగిని, వృద్ధుడిని, శవాన్ని, ఒక యాచకుడిని చూసేసరికి ఆయనకి అన్ని అర్థమైపోతాయి. సో అవునా కదా.
అంటే మనము వయసుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వృద్ధులు అవ్వాల్సిందే. సో తర్వాత వచ్చేసి రోగాలు వస్తాయి. రోగి వచ్చినప్పుడు అతను ఎలా బాధపడతాడు. నెక్స్ట్ శవం, చనిపోయినటువంటి శవాన్ని చూడడం. సో చివరిగా ప్రతి ఒక్కరికి మరణం ఉంటుంది. సో దాన్ని చూడడము. తర్వాత ఒక యాచకుడిని, తనకి ఎటువంటి ఇల్లు లేదు, సో ఫుడ్ లేదు, సరైన బట్టలు లేవు, సో ఇంటింటికి తిరిగి అడుక్కోవడము, ఇటువంటి యాచకుడిని చూడడం. ఇవన్నీ చూసినటువంటి బుద్ధుడికి మనసులో ఆలోచన వచ్చి మొత్తం మారిపోతుంది అనమాట. సో ఆయనకి జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. సో ఒక్కసారిగా ఆయన జీవితం మీద ఆయనకి విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఇలా లగ్జరీస్గా ఉన్నాము, బయట ఎలా ఉందని చెప్పేసి. సో ఇమీడియట్గా ఆయన ఏం చేస్తారంటే, ఆయన 29 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. సో గౌతమ బుద్ధుడికి 29 ఇయర్స్. సో 29 సంవత్సరాలు. సో 29 సంవత్సరాలప్పుడు ఆయన ఆలోచించుకొని, సో ఇవన్నీ వద్దు మనకి, సో లగ్జరీస్గా ఉండే ఇటువంటి థింగ్స్ ఏం వద్దు మనకి అని చెప్పేసి, ఎలా అయినా ఇంట్లో నుంచి పారిపోవాలి, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయన మనసులో ఆలోచన వస్తుంది అనమాట. సో అప్పుడు ఆయన అక్కడి నుంచి ఒక రోజు చీకటి పడుతుంది. సో చీకటి పడిపోతుంది. భార్య పిల్లలు కొడుకు రాహుల్ ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. సో ఆయన ఒక చారిటర్ అనమాట. సో ఎవరంటే బిలవుడ్ హార్స్. కంటక అనేది ఆయన ఒక గుర్రం పేరు. సో రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో కంటక. సో కంటక అనేది గుర్రం ఎవరిది? సో ఈయనకు గుర్రం అనమాట. అప్పట్లో రాజులకు గుర్రాలు ఉంటాయి సపరేట్గా, ఎవరి గుర్రం వాళ్ళకి. సో అట్లా కంటక అనేది ఆయన గుర్రం అనమాట. చెన్న అతను రథసారథి. చెన్న అతను రథసారథి. సో రథసారథి వచ్చేసి ఎవరంటే చెన్న. ఆయన గుర్రం వచ్చేసి కంటక. సో రాసుకోండి, ఇవి కంటక అంటే గుర్రం. సో రాయల హార్స్ అనమాట. అది బుద్ధుడికి చాలా ఇష్టం అనమాట. సిద్ధార్థుడికి గుర్రం అంటే చాలా ఇష్టం. సో తర్వాత రథసారథి. సో ఆయన బయటకు తీసుకెళ్ళడం కానీ మొత్తం అంతా కూడా ఎవరు చూసుకుంటారంటే రథసారథి. ఆయన పేరు చెన్న. రాసుకున్నారా? సో చెన్న ఏంటంటే గౌతమ బుద్ధుడు ఏది చెప్పినా కూడా వింటాడనమాట. సో అర్థమైందా? యువరాజు. ఇతని సహాయంతో, ఈ గుర్రము రథసారథి సహాయంతో వెళ్ళిపోతాడు. సో ఈ జీవితం అనేది నాకు వద్దు, ఈ లగ్జరీస్ లైఫ్ అనేది నాకు వద్దు, అసలు నిజమైనటువంటి సత్యం ఏంటి, అసలు జీవిత సత్యం ఏంటని చెప్పేసి తెలుసుకోవడానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సో కంప్లీట్గా వెళ్ళిపోతాడు. ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు ప్రాంతాన్ని. అంతఃపురము, ఆ లగ్జరీస్ లైఫ్ కావచ్చు, అంత పెద్ద రాజ్యము, రాజు వాళ్ళ నాన్న రాజు కదా సుధోధనుడు. సో అవన్నీ లగ్జరీస్ థింగ్స్ అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఆ వెళ్ళిపోయే విధానాన్ని ఏమంటారంటే ఒక పేరుతో పిలుస్తారు. సో వెళ్ళిపోతారు కదా, దాన్ని ఏమంటారంటే మహాభినిష్క్రమణ అంటారు, లేదా గ్రేట్ డిపార్చర్ అంటారు, అంటే వెళ్ళిపోవడం. సో ఈ టెర్మినాలజీ రాసుకోండి, మహాభినిష్క్రమణ. సో మహాభినిష్క్రమణ అంటారు. సో గౌతమ బుద్ధుడు ఆ అంతఃపురాన్ని మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోవడాన్ని ఏమంటారంటే ఈ టెర్మినాలజీస్తో పిలుస్తారు. అదే మహాభినిష్క్రమణ, ద గ్రేట్ డిపార్చర్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఎప్పుడు ఆయన రథసారథితో సహాయంతో వెళ్ళిపోతాడు అనమాట. ఇక ఆ రాజ్యానికి సంబంధం లేకుండా వెళ్ళిపోతాడు. ఓకేనా? సో ఈ టెర్మినాలజీ రాసుకోండి, మహాభినిష్క్రమణ లేదా గ్రేట్ డిపార్చర్. సో మీకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే గ్రేట్ డిపార్చర్ కూడా ఇవ్వచ్చు అనమాట, లేదా మహాభినిష్క్రమణ ఇస్తారు. సో ఇక్కడ నుంచి మనకి టెర్మినాలజీస్ వస్తాయి. సో బౌద్ధ మతానికి సంబంధించిన టెర్మినాలజీస్ అంటే పదాలు. సో డిఫరెంట్ పదాలు వస్తాయి. ఈ పదాలకు మీనింగ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇమేజ్ లో మీకు కనిపిస్తుంది కదా, గౌతమ బుద్ధుడిని తీసుకెళ్తుంటారు రథసారథి. ఇతను చెన్న. సో గౌతమ బుద్ధుడు. ఇది కంటక. సో కంటక హార్సు. సో గుర్రం పేరు వచ్చేసి కంటక. సో రథసారథి వచ్చేసి చెన్న. ఆయన గౌతమ బుద్ధుడు, యువరాజు. సో ఓకేనా? చాలా తక్కువ వయసులో 29 సంవత్సరాల అప్పుడే రాజ్యాన్ని మొత్తాన్ని, లగ్జరీస్ లైఫ్ మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఎంతవరకు అర్థమైంది ఆ స్టోరీ? ఆయనకు పర్సనల్ లైఫ్ మొత్తం కూడా. సో ఎలా పుట్టాడు, ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, ఏ వంశానికి సంబంధించిన వ్యక్తి, ఆయన యొక్క తల్లి పేరు, తండ్రి పేరు, భార్య పేరు, కొడుకు పేరు, అసలు ఆయన ఎందుకు బయటకు వెళ్ళాల్సి వచ్చింది, సో గౌతమ బుద్ధుడు అంటే ఎందుకు ఆయన మనసు అనేది మారిపోయింది, సో మొత్తం చూశారు కదా. సో ఇది స్టోరీ అనమాట, ఒక పార్ట్గా ఆయన జీవితంలో. సో ఆయన ఒక ప్రాంతానికి చేరుకున్న తర్వాత గురువులు వస్తారనమాట, చెప్తాను. సో ఇంతవరకు అర్థమైంది కదా. ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. అంటే ఆయన పర్సనల్ లైఫ్, ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతారు కదా, సో వెళ్ళిపోయేంత వరకు ఒక పార్ట్ అనమాట.